ఉమ్మడి ప్రకాశం జిల్లా కట్టకిందపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సినావలి అనే వ్యక్తి ఓ మహిళను ఇంటికి పిలిపించుకొని ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఒంగోలులో అతను ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కట్టకిందపల్లిలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ గా చేస్తున్న సినావలి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర వ్యవసాయ పనులు చేస్తూ ఉంది జ్యోతి అనే మహిళ. అయితే జ్యోతిని సాయంత్రం తన ఇంటికి రమ్మని పిలిపించుకున్నాడు సినావలి. జ్యోతిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన వైనం అయితే తాజాగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. మరో గదిలో పురుగుల మందు తాకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నాడు. అసలు ఆ మహిళను ఎందుకు ఇంటికి పిలిపించుకున్నాడో, ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి తానెందుకు పురుగుల మందు తాకి ప్రాణాలు కోల్పోయాడు అన్న విషయాలు అయితే వెలుగులోకి రావాల్సి ఉంది. మొత్తంగా కూడా ఇది ఒంగోలు వ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసిందని చెప్పాలి. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి ఈ విధంగా చేయడం ఏంటి? అసలు మహిళను అత్యాచారం చేయడమే తప్పంటే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి అనంతరం అతను కూడా తన ప్రాణాలు తీసుకున్నాడు. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? అతనికి ఏమైనా మతి స్థిమితం లేదా, లేకపోతే ఇతరత్ర ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఒకసారి అక్కడ ఏం జరిగింది, అసలు స్థానికులు ఏమంటున్నారు అన్న వివరాలు మనం బిటీవీ స్క్రీన్ పై గమనించే ప్రయత్నం చేద్దాం. కట్టకిందపల్లిలో భూమి కౌలు తీసుకుని అతను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ గా చేస్తున్న సినావలి మొత్తంగా కూడా ఆ మహిళను ఇంటికి పిలిపించుకొని అతను అత్యాచారం చేసి చంపిన వైనం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సినావలి ఆ మహిళను ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేసి దారుణంగా కూడా హత్య చేసిన వైనం. అనంతరం అతను కూడా ఇంకో గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న వైనం అయితే వెలుగు చూసింది. ఇది ఒంగోలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి. అసలు ఎందుకు సినావలి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడు, అనంతరం అతను ఎందుకు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అన్న వివరాలు తెలియజేసేందుకు ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు సినావలి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు అతను ఈ విధంగా హత్య చేయడమే కాకుండా తన ప్రాణాలు కూడా తీసుకున్నారు? అక్కడ స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. ఇక్కడ కానీ గమనించినట్లయితే సినావలి గత కొన్ని సంవత్సరాలుగా కూడా తన సోదరుడైనటువంటి మస్తాన్ వలితో కలిసి ఆ కట్టకిందపల్లి గ్రామంలో ఒక 20 ఎకరాల పైగా భూమిని తీసుకొని అక్కడ రకరకాల పంటలు పండిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తన పంటలు కాపలా ఉండేందుకు మరియు ఆ పొలాల్లో పనిచేసేందుకు కూడా స్థానికంగా ఉండేటువంటి వారిని కూలీగా నియమించుకోవడం, వారితో పనులు చేయించుకోవడం చేస్తూ ఉండేవాడు. అయితే నిన్న పొలం పనుల నిమిత్తం వెళ్ళినటువంటి సినావలి అక్కడ అద్దెకు తీసుకున్నటువంటి రూమ్కి వెళ్ళడం, అక్కడ పనిచేస్తున్నటువంటి నాగజ్యోతి అనే మహిళ కూడా అదే సమయానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ వెళ్ళినటువంటి నాగజ్యోతి ఎంతకి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు అనుమానం వచ్చి వెళ్ళి చూడగా అప్పటికే నాగజ్యోతి రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉంది. అదేవిధంగా అదే ప్లేస్ లో పక్కన అపస్మారక స్థితిలో అయితే సినావలి పడి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం అయితే ఎవరికి స్పష్టంగా తెలియకపోయినప్పటికీ స్థానికులు మాత్రం అతను ఎప్పుడు మద్యం మత్తులో ఉంటాడని, మద్యం మత్తులో ఆ మహిళ పైన అత్యాచారం చేసి ఆమె బయట ఏడన్నా చెప్తుందేమన్నటువంటి భయంతో ఆమె హత్య చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా సంబంధం నడుస్తూ ఉంది. అయితే మద్యం మత్తులో ఆమెను అనుమానించడమే కాకుండా ఆమెపై దాడి చేసే క్రమంలో ఆమె చనిపోవడం జరిగిందని, దీంతో భయపడి తనకు ఏం జరుగుతుందనేటువంటి భయంతో పక్కనే ఉన్నటువంటి పురుగుల మందు తాగినట్లుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఘటన గల కారణం ఏంటి, ఆమెను చంపడం, తిరిగి అతను ఆత్మహత్య చేసుకోవటం, ఈ రెండు ఘటనలు వెనుకున్నటువంటి నిజాలేంటి అనేది పోలీస్ కేసు దర్యాప్తులో తేలాల్సి ఉన్నాయి. శ్రీనివాస్, వీరిద్దరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనట్లయితే కావాలని చెప్పి అక్కడికి పిలిపించుకొని ఆమె పైన అత్యాచారం చేయటం, ఆమె లొంగకపోవడంతో ఆమె పైన బలవంతం చేసే క్రమంలో ఆమె కొట్టడం, ఆ కొట్టే సమయంలో ఆమె మృతి చెందిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఘాతుకానికి పాల్పడ్డ అతనికి కఠిన శిక్షలు పడాలని అయితే నిన్న మనతో చెప్పడం జరిగింది. అదే సమయంలో అతను కూడా మృతి చెంది ఉన్న నేపథ్యంలో బాధిత కుటుంబం ఏదైతే ఉందో వారికి న్యాయం చేయాలని అయితే కోరుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన వెనుక కావాలని ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ బలాత్కారం చేసేటువంటి సమయంలో
గ్రామంలో జరిగినటువంటి పెనుగులాటలో మహిళ పైన దాడి చేసి చంపారని కూడా మహిళ తరపున బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే సేనావళికి సంబంధించినటువంటి బంధువులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి నోరు విప్పడం కానీ లేదు. వాళ్ళైతే ఎక్కడైతే పోస్ట్ మార్టం జరుగుతుందో కనిగిరి ప్రభుత్వ వైద్యశాల వద్దకైతే వాళ్ళు చేరుకొని ఉన్నారు. అయితే ఏదైనా కానీ పోలీసు విచారణలో అయితే తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు మేము మాట్లాడమని కూడా మృతుడి తరపు బంధువులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా చూస్తే అత్యాచారం చేసి దారుణంగా కూడా ఆ జ్యోతి అనే మహిళను చంపేసిన వైరం అయితే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుందని చెప్పాలి. మార్కాపురం మండలంలో ఈ ఘటకిందపల్లిలో వెలుగు చూసింది. అయితే ఏఆర్ కానిస్టేబుల్ కి సంబంధించి కూడా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఆమెను ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేశాడు, తాను ఎందుకు ప్రాణాలు తీసుకున్నా అన్న వివరాలు మాత్రం పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అమ్మాయి డైలీ పనికి వెళ్తుంది, రోజు లెక్కనే వియాలు కూడా వెళ్ళింది. ఆ అబ్బాయి ఏ ఉద్దేశం పెట్టుకొని ఫోన్ చేశాడు, రమ్మన్నది. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చేసరికి ఇంకా రాలేదేందని మేము చూసేసరికి ఇద్దరు లోపల ఉన్నారు, అమ్మాయిని చంపేసారు. ఇది మాకు పిల్లలకి మా అందరికీ ఇంకోసారి ఇలాంటి జరగొద్దని మేము ఆ దేవుణ్ణి కోరుతున్నాము. ఆ పిల్లలకి న్యాయం చెయ్యాలి, వాడికి ఉరిశిక్ష పడాల. ఇద్దరు బాబులు, వీళ్ళిద్దరు బాబులు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఆ పిల్లలకి మరి మీరు ఏం సహాయం చేస్తారో చేయాలా, వాడిని అయితే ఉంచొద్దు. గతంలో ఎలా ఉండేవాడు అతను? గతంలో ఎలా ఉండేవాడో మేము చూడలేదు. 3-4 సంవత్సరాల నుంచి అలా ఇట్లనే కూలి వాళ్ళని పెట్టుకుంటా ఇట్లనే పని చేసుకుంటా వచ్చాడంట. వాళ్ళ పట్ల ఎలా ఉండేవాడు? వాళ్ళ పట్ల ఎట్లా ఉండేవాడు అంటే రోజు మంచిగానే ఉన్నాడు, మరి ఇలా ఏ దుర్బుద్ధి పుట్టిందో వాడికి అట్లా చేశాడు. నా పేరు ఓస్తూరి పద్మ, గుడిపాటిపల్లి గ్రామం, వెలిగండ్ల మండలానికి మహిళా అధ్యక్షురాలని. ఈరోజు ఒక అమ్మాయికి ఇక్కడ ఇంత ఘోరం జరిగింది అని అంటే అతని సేలోకి పనులకు వెళ్ళేవాళ్ళు సార్. 5 సంవత్సరాల నుంచి అతను ఇక్కడే వ్యవసాయం చేసేవాడు. 100 ఎకరాల దాకా తీసుకొని చుట్టుపక్కల పల్లెల రైతుల దగ్గర తీసుకొని పనులు చేయించేవాడు ప్రతిరోజు. వీళ్ళంతా కలిసి 10-15 మంది దాకా మేము పనికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు కూడా చెడు ఉద్దేశంగా అతను చేయలేదు. అతని మీద నమ్మకంతో అమ్మాయి ఫోన్ చేసేసరికి ఇక్కడ వంట కూడా అప్పుడప్పుడు వచ్చి చేసి వెళ్ళేసారు అమ్మాయిని. అతను ఏ ఉద్దేశం పెట్టుకొని ఉన్నాడో పాపకు తెలియదు. వచ్చాడు, ఫోన్ చేశాడు భోజనం కోసం అని చెప్పేసి అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయిని చంపేసి ఈ విధంగా చేశాడు సార్. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాగా ఇంకొకళ్ళకి జరగొద్దు. 2 పిల్లల్ని అన్యాయం చేశాడు సార్. వీళ్ళ తల్లి ఎట్లా వస్తుంది సార్? ఈ పిల్లలకి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మాకు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారు మాకు న్యాయం జరిపించాలి. ఆయన మా అండగా ఉండాలి. ఆడబిడ్డలకి అంటేనే ఒక అండగా ఉండేవాడు మా సారు. అతనికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కూడా ఇచ్చేయకుండా పోలీసు వాళ్ళు కూడా, పోలీసు అంటేనే ఒక ఆడబిడ్డకి రక్ష. ఆ రక్ష అనేది ఇప్పుడు పోలీస్ అని అతను ఏ విధంగా కూడా తప్పించొద్దు. తనకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి సార్. న్యాయం జరగాలి. దయచేసి మీ అందరికీ ధన్యవాదాలు. నమ్మి ఇంటికి వస్తే వంట చేసి పెట్టడానికి అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయిని ఈ విధంగా చేసి చంపేసి ఇంట్లో పడుకోబెట్టాడు. ఆ డ్రైవర్ వచ్చి చూసిన దాకా ఎవరికి తెలియదు సార్. అరుపులు కూడా నోట్లో నుంచి రాకుండా క్లాత్ పెట్టి చేశాడు సార్. అది ఉదయం 12 మధ్యలో ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో హత్య జరిగింది. ఎవరో కాదు, సొంతం నా అక్క, ఆయన నాగజ్యోతి బండ్లమూడి వాళ్ళ పిల్లాడు. ఇక్కడికి పని నిమిత్తం రెగ్యులర్గా వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఇల్లు ఓనర్ వ్యక్తి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేపిస్తా. అతను పోలీస్ అనే ఒక వ్యక్తి, నేను పోలీస్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ చుట్టుపక్కల పంచాయతీలలో ఆడవాళ్ళని మొత్తాన్ని పనులకు పిలిపించుకుంటాడు. అతను పొగాకేస్తూ ఉంటాడు 5 సంవత్సరాల నుంచి. అందరూ రెగ్యులర్గా పనికి పోతున్నారు. ఇవాళ ఏం జరిగిందంటే పని చేస్తున్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఇంటి దాకా రండి అని చెప్తే పని చేసే వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, సరే ఓనర్ పిలుస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చినారు. ఇంటికి రావడంతోనే అతను ఏ ఆవేశంలో ఉన్నాడో ఏమో జుట్టు పట్టుకుని ఒకేసారి బెడ్రూమ్ మీద ఒకసారి తల బాధ కొట్టేశాడు. దాని తర్వాత మళ్ళీ నెట్టి ఇంకో వైపు కూడా నెట్టేసి బెడ్రూమ్ మొత్తం బ్లడ్ అయి ఉంటే ఆ బ్లడ్ మొత్తం కడిగి మళ్ళీ అది ఏది వేరే విధంగా చిత్రీకరించుకొని ఎండిని పోసి అతను కూడా పోసుకొని అట్లా బిహేవ్ చేసిన టైంలో అంతలేకి ట్రాక్టర్ గల అతను పొలంలో పనిచేసే వ్యక్తి పిలిపించి అతను ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తలా. అందుకని డౌట్ పడి అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తలుపు తీసుకులా. వెనక వైపు నుంచి చూస్తే అమ్మాయి ఏమో పడిపోయింది. అతనేమో అడావుడిగా అటు ఇటు టెన్షన్ పార్టీగా తిరుగుతూ ఉన్నాడు. కానీ అతను పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అని చుట్టుపక్కల తిరుగుతాం. అతను కూడా పోలీసే, కానీ ఏ డిపార్ట్మెంట్ అనేది పూర్తిగా కన్ఫర్మ్ తెలియదు. ఆల్రెడీ ఎస్ఐ పావని మేడం గారు, మళ్ళీ సిఎస్పురం నాయక్ సార్ గారు మొత్తం అందరూ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి చెక్ చేశారు. డెడ్ బాడీని కూడా తీసుకెళ్లారు. ఇవాళ డిఎస్పీ సార్ కూడా వచ్చినాడు.
దాంతోపాటు మాకు తగు చర్యలు రెండోసారి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి రెండోసారి ఇలాంటి చేయకుండా పోలీస్ అనే వ్యక్తి మాకు ఇంకా కాపలాగా ఉండాల్సిన వ్యక్తి మాకే మరణశాస్త్రమైనాడు. అలాంటి వాళ్ళని గట్టిగా మీరే శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలనగా ఇద్దరే చిన్నపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళిద్దరు వాళ్ళకు ఉరి శిక్ష వేసి తగు చర్యలుగా అనిత మేడం గారికి కూడా చెప్తున్నాం. ఒక లేడీగా మేడం గారికి మాకు న్యాయం చేయాలని మా వైపు నుంచి కోరుతూ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేసిందిగా ఈ పిల్లలకి ఒక భరోసా ఇవ్వవలసిందిగా అనిత మేడాన్ని కోరుతూ, చిన్నపిల్లలు వాళ్ళని ఏదన్నా ఒక భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుతారని కోరుకుంటూ అనిత మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నా పేరు కూరాకు బాలనారాయణ, మాది వాల్చెల్ల గ్రామం. ఇది గుడిపాడుపల్లి పంచాయతీ. ఇక్కడ మా పెద్దమ్మైన రంగలమ్మ గారి కుమార్తె, రెండో కుమార్తె నాగజ్యోతి. ఎప్పటి నుంచి మేము అప్పుడప్పుడు వస్తుంటాం ఈ ఊరికి పండగల కొట్టుకి. మా సిస్టర్ చెబుతుండేది, ఎక్కడికి వెళ్తున్నారక్క వాళ్ళు అడిగేవాడిని. అప్పుడు చెప్పేది ఇక్కడ ఏదైతే ఒక ఒంగోలు నుంచి ఒక అతను కానిస్టేబుల్ అని ఇక్కడ ఒక 50 ఎకరాలు లీజుకు తీసుకొని ఒక 10 మందిని లేడీస్తో అతను వ్యవసాయం చేస్తూ ఈ ఎరువులు బరువులకు ఒక రూమ్ ఇక్కడికి ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు అతనికి ఇక్కడ పల్లెటూరు కాబట్టి భోజనం వసతి ఉండదు. ఒక సిస్టర్ లెక్క ఏదైనా భోజనం కానీ ఎవరైనా ఆ ముఠాలో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చేసి భోజనం ఆయనకి ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. ఈరోజు ఏం జరిగిందో తెలియదు కానీ నాకు 2 రోజుల క్రితం కూడా చేసింది. ఏం పనులు లేవా, ఖాళీగా ఉన్నామన్నది మా సిస్టరు. అయితే ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో అతను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు నుంచి అతను కానిస్టేబుల్ అని చెప్పుకుంటుంటారు. అందరూ కూడా అతని పేరు కూడా తెలియదు. సార్ అని ఏదో గౌరవంగా పిలుస్తుంటారు. ఈ 10 మంది ఎక్కడైతే అక్కడ ఉన్నారో తోటలో ఉన్నారు. అక్కడ ఉంది అమ్మ నవజ్యోతి నాకు కొంచెం భోజనం కావాలని ఏదో అక్కడ చెప్పడం, ఆ భోజనం కావాలి అవసరమని. సరే ఏదో పిలిచారు కదా, ఇక్కడ వసతి లేదు కాబట్టి వచ్చేసి మా సిస్టరు, మా పెద్దమ్మ కూతురు భోజనం ఏర్పాటు చేసేదానికి ఆ ఉద్దేశంలో ఇక్కడికి ఇంట్లోకి రావడం జరిగింది. ఆ సమయంలో అతనికి ఏం దురదృష్టం పుట్టింది తెలియదు కానీ అతను లొంగ తీసుకోవాలను లేదా ఇంకొక ఆలోచన పెట్టాడు. ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది, అక్కడ కూడా అంటున్నారు నా లేడీస్ కూడా. ఆ ఆలోచనలో సడన్గా అయితే అతను లొంగ తీసుకున్న వీలు కాక ఏదైనా బయటికి వెళ్తే ఇదవుద్దని ఆ అమ్మాయిని మందాగిన మత్తులో గోడకేసి పొడిచేశాడు. అటు ఇటు కూడా చిదరాబదర చేశాడు. అటెంటు మర్డర్ చేశాడు. మరియు రేపు అటెంప్ట్ కూడా చేసేసి ఎమ్మటే కూడా అంతా అక్కడ ఉన్న బ్లడ్ మొత్తం కూడా క్లియర్ చేయాలన్న ఆలోచనతో పోలీస్ మైండ్ సెట్తో అతను ఏం చేశాడంటే డోర్లు అన్నీ వేసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు. అక్కడెక్కడైతే పొలంలో ఉన్న ట్రాక్టర్ డ్రైవరు భోజనంగా రాలేదని ఉద్దేశంలో ఫోన్ చేసి ఎవరు ఎత్తటం లేదని అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూడగానే ఆ అమ్మాయి పడిపోయింది. మా సిస్టర్ పడిపోయింది. ఆ అమ్మాయి పడిపోయింది. ఇతను అడవుడిలో అంతా సర్దుకుంటూ వెళ్ళిపోయాడు. అతను భయపడి వెళ్ళిపోయాడు. అది ఎమ్మట గ్రామస్తులు తెలియటంతో పొలానికి వెళ్ళేకి అతను బాగా సృష్టించాడు. ఏది ఒక పోలీస్ మైండ్ సెట్ కదా, చాలా సృష్టించాడు. ఏం చేశాడు, అంతా క్లీన్ చేశాడు. అక్కడున్న ఏదో పొలానికి అయితే ఏదైనా ఫెర్టిలైజర్ మనం కొడతామో ఆ మందు ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల చల్లేసి అతను కొంచెం మీన పోసేసుకొని అంతా ఒక సినిమా టైప్లో చేశాడు. అంత అరాచకంగా ఈ ఏరియాలో అంత ఉండదు. ఆ రకంగా చేసేసి ఒక 45-50 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి, ఒక చెల్లెలు లాంటిది, ఒక కూతురు లాంటి వ్యక్తిని మరీ దారుణంగా అసలు ఈ ఏరియాలో అసలు ఎక్కడ లేదు అటువంటి అత్యాచారం చేసి వాడు చంపేసి ఇప్పుడు చిన్న పిల్లలు, మా అల్లుళ్ళు, మా పెద్ద మనవాళ్ళు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలు, మా బావగారికి వాళ్ళ అమ్మగారు కూడా లేరు. వాళ్ళ అమ్మగారు కూడా చిన్న వయసులో చనిపోయారు. కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఈ కనిగిరిలో, ఎలిగన్న మండలం, గుడిపాటిపల్లి పంచాయతీలో ఇటు జరుగుతుందని అసలు అనుకోలేదు. అసలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళలకు ఎంత భరోసా కల్పిస్తుంది. ఎక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ హోంమంత్రి అనిత గారు కానీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కానీ ఎమ్మటి స్పందిస్తున్నారు. ఈ విషయం కూడా నేను హెచ్ఎంపాటి సొసైటీ డైరెక్టర్ని నేను కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎలిగల మహిళా అధ్యక్షురాలు సిస్టరు ఆమె కూడా సార్కి చెప్పాము. ఏదైతే ఎక్కడ వదిలే ప్రదర్శన లేదు. గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి హోంమంత్రి అనిత గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఇది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి, నారా లోకేష్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాడికి శిక్ష పడేటట్టుగా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో వాడికి పలుకుబడి వాడు ఉపయోగించవచ్చు. వాడు ఎంతవరకైనా ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇదైతే వదలాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా ఈ గ్రామస్తులు అందరూ కూడా అడగండి, గ్రామస్తులు స్టేట్మెంట్ తీసుకోండి. ఇది అసలు ఈ ఏరియాలో జరగటం అనేది మరీ దారుణం. మన ఏరియాలో ఉండదు. ఆడు పగడబందిగా ఏదో ఆలోచన పెట్టుకొని ఎప్పటి నుంచో పెట్టుకొని
లొంగ తీసుకున్న ఉద్దేశంతోనే ఈ అరాచకమైన పని చేశాడు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీడియా మిత్రులందరూ కూడా ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా మేము గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి తీసుకెళ్ళి ఆయనతో పాటు మేమైతే వాడికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేమైతే ఖచ్చితంగా ఎంతవరకైనా వెళ్తాం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి దగ్గర షేక్ సీనావలి, బండ్లమూడి నాగజ్యోతి వీళ్ళిద్దరూ సీనావలి ఉండే ఇంట్లో చనిపోయి ఉన్నారు. అయితే ఆమె నాగజ్యోతి అనే ఆమె చనిపోయింది గాయాలతోటి. ఈ సీనావలి అనే అతను పురుగు మందు అపరమాస స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరినీ మేము అక్కడికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఒక 4 గంటలైంది. మేము వెళ్ళి సీనావలిని తీసుకుని వచ్చి మన కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాను. 5:30కి జాయిన్ చేస్తే ఇతను వచ్చేసి 6కి ఆ ప్రాంతంలో చనిపోయాడు. ఆ అమ్మాయి అయితే అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒకటే రూఫ్ కింద ఎందుకు ఉన్నారో, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇవన్నీ కేసు కట్టి హోమిసైడ్ కేసు కట్టి విచారణ చేస్తూ ఉన్నాం. ఇతను వ్యవసాయం పనుల నిమిత్తం అక్కడ పొలాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద రేపు ఈ డెడ్ బాడీస్ 2 కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. రేపు ఇంక్వెస్ట్ చేస్తాం. తదుపరి విచారణలో అసలు విషయాలు తెలుసు. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా విచారణ చేయాలి. రేపు కానీ డీటెయిల్స్ అన్నీ అతను కార్డ్స్ అవన్నీ వస్తాయి. వాళ్ళ రిలేషన్స్కి ఫోన్ చేసాము, అవన్నీ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అతను ఒంగోలు, ప్రజెంట్ ఒంగోలులో ఉన్నట్టు తెలుస్తుంది. సొంతూరు కానీ వాళ్ళ భార్యను ఇప్పుడే ఫోన్ చేశాను. వాళ్ళు వస్తే కానీ అసలు విషయాలు తెలియదు. రేపు వాళ్ళు ఇప్పుడు నైట్ వస్తారు. ఉండేది సుజాత నగర్ అని తెలుసు. ఎంత దూరం